మా ప్రభుత్వం ఐటీలో ఏం సాధించింది అంటే 57,000 కోట్లు ఉన్న దాన్ని 2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం ఐటీ ఎగుమతులు. ఇది మా ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఇది హైదరాబాద్లోని పిల్లలకు, ఈ రాష్ట్రంలోని పిల్లలకు భవిష్యత్తుకు మేము వేసిన బంగారు బాటలు కాదా? అదేవిధంగా ఉద్యోగాలు ఐటీ రంగంలో 3,23,000 నుంచి 10 లక్షలకు పెరిగిన మాట వాస్తవం కాదా? ఇది నాస్కామ్ నివేదిక కాదా? ఇది మేము సృష్టించిన సంపద కాదా? హైదరాబాద్కు తెలంగాణకు అనే మాట నేను అడుగుతా ఉన్నాను. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవాళ మీరు ఒక కరీంనగర్ పోయినా, ఖమ్మం పోయినా, మహబూబ్ నగర్ పోయినా, నల్లగొండ పోయినా, సిద్దిపేట పోయినా, ఈ ఆదిలాబాద్లో కడతా ఉన్నాం. ఐటీ హబ్బులు కట్టలేదా? పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేయడంతో పాటు మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ అర్బన్తో పాటు క్రీడా ప్రాంగణాలు, పార్కులు, మున్సిపాలిటీలు 10% గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు కేటీఆర్. ఇక మేము పట్టణ ప్రగతిలో పెట్టిన ఖర్చు ఇవాళ మీరు ఏ పట్టణానికి పోయినా కనబడే చిరునామాలు, చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ, మొత్తంగా చూస్తే మొత్తం పట్టణాల మీద మేము పెట్టిన ఖర్చు హైదరాబాద్తో సహా కలిపి ఈ 10 ఏళ్లలో 1,21,294 కోట్లు. మేము కేవలం నిధులు మాత్రమే ఖర్చు చేయలేదు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఉద్యోగులకు వాళ్ళ విధులు గుర్తు చేశాం, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు వాళ్ళ విధులు కూడా గుర్తు చేసి పటిష్టమైన పద్ధతిలో చేసినాం. కాబట్టి ఇవాళ మన పట్టణాలకు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ తెలంగాణ. ఇది మేము సృష్టించిన సంపద కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట, ఈ సంస్కరణ భారతదేశంలో ఎవరైనా చేసిండ్రా? 10% బడ్జెట్ మున్సిపాలిటీలోనైనా పంచాయతీలోనైనా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి, చెట్లు పెంచాలి, హరితాన్ని పెంచాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఆలోచించమని కోరుతా ఉన్నాను.